కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర్లో తుది శ్వాస విడిచారు. 5 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కృష్ణ కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. తన హయాంలో బెంగళూరును భారత సిలికాన్ వ్యాలీగా ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేశారు. ఎస్ఎం కృష్ణ కర్ణాటకలోని మండ్య జిల్లా సోమనహల్లిలో 1932 మే 1న సోమనహల్లి మల్లయ్య కృష్ణ జన్మించారు. 1962లో తొలిసారి ఎన్నికల్లో అరంగేట్రం చేశారు. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా మద్దూరు నియోజకవర్గం నుండి గెలుపొంది 30 ఏళ్లకే అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తరువాత కొంతకాలం పాటు ప్రజా సోషలిస్టు పార్టీలో పనిచేసి అనంతరం కాంగ్రెస్ లో చేరారు. ఆయన కర్ణాటక సీఎంగా ఉన్నప్పుడే పలు అంతర్జాతీయ సంస్థలు బెంగళూరులో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. అక్టోబర్ 11, 1999 నుండి మే 28, 2004 వరకు కర్ణాటక సీఎంగా కొనసాగారు. 1962లో అమెరికా నుండి వచ్చి కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 6 దశాబ్దాల పాటు ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి గుర్తింపు పొందారు. యూపీఏ 2 హయాంలో 2009 నుండి 2012 వరకు విదేశాంగ మంత్రిగా ఉన్నారు. అంతకుముందు 2004 నుండి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్ గా ఆయన సేవలను అందించారు. అయితే 2017లో కాంగ్రెస్ తో ఉన్న దాదాపు 50 ఏళ్ల అనుబంధానికి ముగింపు పలికి బీజేపీలో చేరారు. గత ఏడాది క్రియాశీల రాజకీయాల నుండి ఈ సీనియర్ నేత వైదొలిగారు. రాజకీయాల్లో ఆయన చేసిన సేవలకు గాను గత ఏడాది కేంద్ర ప్రభుత్వం దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్తో సత్కరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 29న ఎస్ఎం కృష్ణ తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కు గురి కావడంతో బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్లో కుటుంబ సభ్యులు చేర్పించారు. అక్కడ చేరిన తరువాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఐసీయూలో చికిత్స అనంతరం వారం రోజుల తర్వాత కోలుకున్నారు. ఎస్ఎం కృష్ణ సీఎంగా ఉన్నప్పుడే కర్ణాటకలో అనేక సంక్షోభాలు తలెత్తాయి. కన్నడ కంఠీరవ నటుడు రాజ్ కుమార్ కు కిల్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేశారు. దీనిపై తీవ్ర ఆరోపణలు, నిరసనలు, అభిమానుల ఆత్మహత్యలతో 108 రోజుల పాటు కర్ణాటక అట్టుడికింది. కావేరీ జలాలపై కూడా జనాలు రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలిపారు. Krishna Tagadu. ఇంకా టైం అయిపోయింది, ఇంకేంటో అర్థం కాదు.